Hi everyone, this is G. Satish Kumar, Director of GS Study Center, Coaching for all Competitive Exams, అనకాపల్లి. టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ నవంబర్లో టెట్ నోటిఫికేషన్, జాన్యువరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. టెట్ మరియు డిఎస్సి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి అనే విషయంపై మనం వీడియోస్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టెట్లో హైయెస్ట్ స్కోర్ సాధించాలన్నా, డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సెలెక్ట్ కావాలన్నా తప్పనిసరిగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది అవసరం. మనం ఎంచుకున్నటువంటి లక్ష్యం మనం చేరాలంటే మనం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ద్వారానే మనం బెస్ట్ రిజల్ట్స్ అనేవి సాధించగలం. అలా కాకుండా టెట్ నోటిఫికేషన్ వచ్చినాక, డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక మనం ప్రిపరేషన్ కానీ ప్రారంభించినట్లయితే మరలా మరో నోటిఫికేషన్ గురించి మనం ఎదురు చూడవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్కి, ఎగ్జామినేషన్కి మధ్య టైం అనేది ఎక్కువగా ఇవ్వట్లేదు. ఒక 50-60 డేస్ మాత్రమే ఇస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చినాక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీకు ఆ టైం అనేది సరిపోదు. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సిలబస్ని మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి కంప్లీట్ చేసినప్పటికీ కూడా మీరు ఎగ్జామినేషన్ టైం వచ్చేసరికి మీకు ఒక అవగాహన మాత్రమే ఏర్పడుతుంది. మీకు వచ్చే మార్కులు కూడా 100 మార్కులకి 50-60 మార్కులు రావడమే జరుగుతుంది. ఈ మార్కులకి జాబ్ అనేది రాదు. మనకి డిఎస్సి సెలెక్ట్ కావాలంటే 80 పైన మార్కులు రావాలి. అలా మార్కులు రావాలి అంటే మనం ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. చాలామంది స్టూడెంట్స్ మొన్న మెగా డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాక చాలామంది స్టూడెంట్స్ అలా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను చూసి మనం కూడా అలా సెలెక్ట్ కావాలి, మనం కూడా హార్డ్ వర్క్ చేయాలి, మనం కూడా ఏదో కోచింగ్ సెంటర్ కానీ జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలని బలంగా మనసులో అనుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేశారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒక 15-20 రోజులు కంటిన్యూ చేసినాక నోటిఫికేషన్ అనేది ఇంకా రాలేదు కదా. నోటిఫికేషన్ అనేది టెట్ నోటిఫికేషన్ రాలేదు, డిఎస్సి నోటిఫికేషన్ జాన్యువరిలో అన్నారు కానీ అది వస్తుందా రాదా అని ఇటువంటి సందేహాలతో ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయక ఆపివేయటం అనేది జరుగుతుంది. మీరు ఒకటే గమనించండి, టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మీరు టెట్ ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మీరు డిఎస్సి ఎగ్జామినేషన్ కూడా అటెండ్ అవుతారు. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఆపకండి. మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా మంచి రిజల్ట్ అనేది, బెస్ట్ రిజల్ట్ అనేది మీరు అనుకున్న విధంగా ఉంటుంది. నేను చూసినటువంటి చాలామంది అభ్యర్థులని నేను గమనించాను. హౌస్ వైఫ్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకొని చాలీని జీతంతో జీవితం కొనసాగించి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని ఇలా సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ని చూసి మనం కూడా ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఈ కష్ట నష్టాల నుంచి బయటపడాలంటే మనం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ కావాలి అనుకొని చాలా దృఢ సంకల్పంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం, కోచింగ్ సెంటర్ జాయిన్ అవ్వటం చేస్తారు. కానీ ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయరు. ఇలా కంటిన్యూ చేయకపోతే మాత్రం మనకి రిజల్ట్ అనేది ఉండదు. ఇలా చాలామంది స్టూడెంట్స్ వివిధ కారణాలతో ఈ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయకపోవడం వలనే ఈ కాంపిటేటివ్ రంగంలో ఫెయిల్ అవ్వటం అనేది జరుగుతుంది. అలా కాకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. తప్పనిసరిగా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా 100కి 100% అనేది రిజల్ట్ ఉంటుంది. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను. నేను ఎంతోమంది స్టూడెంట్స్ని చూశాను. మన జిఎస్ స్టడీ సెంటర్లో ఎంతోమంది స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసి, హార్డ్ వర్క్ చేసి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సహనంతో
ఎదుర్కొని ధైర్యంతో ఎదుర్కొని వాళ్ళు బెస్ట్ రిజల్ట్స్ని సాధించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారండి. వాళ్ళలో కొంతమంది అభ్యర్థుల గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించారు, ఏ విధంగా సెలెక్ట్ అయ్యారనే విషయాన్ని మీకు తెలియచేయటం ద్వారా మీరు కూడా ఆ మార్గాన్ని అనుసరించి సక్సెస్ సాధిస్తారనే ఉద్దేశంతో నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సంతోష్ కుమార్, మిస్టర్ సంతోష్ కుమార్ అనే ఒక అభ్యర్థి, ఒక స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్లో మొదటిగా ఆర్ఆర్బి కోచింగ్ జాయిన్ అవ్వటం జరిగిందండి. ఆర్ఆర్బి కోచింగ్ అతను ఇక్కడికి వచ్చేసరికి అతనికి కాంపిటేటివ్ పట్ల 1% కూడా అవగాహన లేదు. ఆ అబ్బాయికి కనీసం సిలబస్ పైన కూడా అవగాహన లేదు. అటువంటి అభ్యర్థి మన దగ్గర ఆర్ఆర్బి కోచింగ్ 3-4 months కోచింగ్ తీసుకున్నాక ఆర్ఆర్బి ఎగ్జామ్ రాయటం జరిగింది. అయితే అనుకున్న విధంగా స్కోర్ చేయకపోవటం వలన అతనికి జాబ్ అనేది రాలేదు. ఆ తర్వాత మనం గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ చేశాం. ఈ గ్రూప్ 2 కోచింగ్ స్టార్ట్ అయినప్పుడు సంతోష్ కుమార్ నా దగ్గరికి వచ్చి, సార్ నేను మరలా గ్రూప్ 2 కోచింగ్ జాయిన్ అవుతాను సార్, నేను ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అవ్వాలని ఉంది సార్ నాకు అని అంటే, సరే నాన్న జాయిన్ అవ్వండి అన్న. ఈ గ్రూప్ 2 కోచింగ్ అనేది ఇంచుమించుగా 6 నెలలు కొనసాగింది. ఈ 6 నెలల్లో అతను వివిధ సబ్జెక్టులకు సంబంధించిన క్లాసెస్ వినడంతో పాటు హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అలాగే మోటివేషన్ క్లాసెస్తో అతను చాలా ఇన్స్పైర్ అయ్యి హార్డ్ వర్క్ చేసి పట్టుదలతో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అతను 150 మార్క్స్కి గాను 116 మార్క్స్ సాధించడం జరిగింది. స్టేట్లోనే అతను 132 ర్యాంక్ సాధించడం అనేది జరిగింది గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. చాలా సంతోషం అనిపించింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయింది. తర్వాత గ్రూప్ 2 మెయిన్స్కి అతను ప్రిపరేషన్ అనేది కొనసాగించడం జరిగిందండి. అది మరలా మన కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది. ఈ గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చేసరికి తన దురదృష్టవశాత్తు అతను గెజిటెడ్ జాబ్ అనేది ఒక 2 మార్క్స్లో కోల్పోవడం అనేది జరిగిందండి. చాలా బాధ అనిపించింది, నాకు చాలా బాధ అనిపించింది. అబ్బాయి అయితే ఎటువంటి పరిస్థితుల్లో నిరుత్సాహ పొందకుండా, తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మరలా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చి గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు కూడా తన ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ నోటిఫికేషన్లో, ఆ గ్రూప్ 2కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో అతను గ్రూప్ 2 జాబ్ సెలెక్ట్ కావడం జరిగిందండి. మా పక్క మండలంలోనే రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. చాలా అద్భుతం, చాలా సంతోషం అనిపించింది. అంటే మనం కష్టపడి చదవటం వలన, కంటిన్యూ ప్రిపరేషన్ చేయటం వలన ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందని తను ప్రూవ్ చేశాడండి. తను ఇన్స్టిట్యూట్కి వచ్చే టైంకి కాంపిటేటివ్ మీద ఏమాత్రం అవగాహన లేనటువంటి స్టూడెంటు ఈరోజు ఒక మండలంలోనే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండటం అనేది చాలా ఆనందకరమైన విషయం అని అనిపించింది. అలానే చాలామంది స్టూడెంట్స్, అలానే విజయలక్ష్మి అనే అమ్మాయి సేమ్ తనలాగే ఆర్ఆర్బి కోచింగ్ మన దగ్గర తీసుకున్నారు, గ్రూప్ 2 కోచింగ్ కూడా తీసుకున్నారు. అయితే ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే తను మ్యారీడ్, తన హస్బెండ్ ఒక ప్రైవేట్ జాబ్, చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉండేవాళ్ళండి. తనకు ఒక 2 పిల్లలు. తన 2 పిల్లలను చూసుకుంటూ తను ఆర్ఆర్బి కోచింగ్ ఇక్కడ తీసుకున్నారు, గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు. కానీ ఆవిడ ఆర్ఆర్బిలో కానీ గ్రూప్ 2లో కానీ సెలెక్ట్ కాలేదు. తర్వాత పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ కాదు, 2000 ముందు 2017-16 ఆ టైంలో పంచాయతీ సెక్రటరీ సపరేట్గా నోటిఫికేషన్ ఉండేది. ఆ నోటిఫికేషన్లో కూడా సార్ నేను కోచింగ్ జాయిన్ అవుతాను సార్, నాకు ఎలా అయినా సరే గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అవ్వాలని ఉంది అని ఆమె మరలా పంచాయతీ సెక్రటరీ కోచింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ పంచాయతీ సెక్రటరీ కోచింగ్ అవుతున్నప్పుడు క్లాసెస్ వినడంతో పాటు తన ఇంటి దగ్గర అన్ని పనులు చూసుకొని క్లాసెస్కి మార్నింగ్ 9 to 5 వరకు లేదా 9 to 1 వరకు ఆయన క్లాసెస్ విని ఈవినింగ్ 6 వరకు కూడా ప్రిపరేషన్ అనేది ఇన్స్టిట్యూట్లోనే కంటిన్యూ చేసేవాళ్ళు.
మన లైబ్రరీలో ఉండేటువంటి స్టాండర్డ్ బుక్స్ని చదవటంతో పాటు అలాగే గ్రూప్లో ఉండేటువంటి వాళ్ళతో సబ్జెక్ట్ డిస్కషన్ పెట్టుకొని ఈ ప్రిపరేషన్ అనేది అప్ టు పంచాయతీ సెక్రటరీ ఫైనల్ ఎగ్జామ్ వరకు కూడా తన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేశారు. పంచాయతీ సెక్రటరీ రిజల్ట్లో ఈ విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం డిస్ట్రిక్ట్లోనే ఉమెన్ కేటగిరీలో తన ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. తను పంచాయతీ సెక్రటరీగా సెలెక్ట్ కావడం జరిగింది. చాలా ఆనందం అనిపించిందండి, చాలా అద్భుతం అనిపించింది. అంటే కష్టపడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. తన ఫ్యామిలీని చూసుకుంటూ చాలనంత జీతంతో తన ఫ్యామిలీని నడుపుకుంటూ తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇలాగా ఒక 2 years తను కష్టపడి చదివి తను కూడా ఇక్కడికి వచ్చేసరికి ఒక కాంపిటేటివ్ మీద అవగాహన అనేది లేదు మొదట్లో. ఈరోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది తను. అలా తన తమ్ముడు కూడా తనను చూసి ఇన్స్పైర్ అయ్యి తన తమ్ముడు కూడా విజయలక్ష్మి తమ్ముడు కూడా మన ఇన్స్టిట్యూట్లో ఆర్ఆర్బి కోచింగ్ జాయిన్ అవ్వటం జరిగింది. ఆర్ఆర్బి కోచింగ్లో తీసుకొని అతను కూడా ఆర్ఆర్బిలో సెలెక్ట్ కావడం జరిగిందండి. చాలాసార్లు అంటుంటుందాము, సార్ ఈ జిఎస్ ఇన్స్టిట్యూట్ అనేది మా కుటుంబం గురించే మీరు ఇక్కడ పెట్టినట్టుంది సార్, మాకు జాబ్ వచ్చింది, మా తమ్ముడికి కూడా ఇలా జాబ్ వచ్చిందని చాలాసార్లు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆమె ఉండేటువంటి స్థానం వలన ఆమె ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇవ్వగలిగింది. తన పిల్లల్ని ఇద్దరినీ కూడా ఒక ఉన్నతమైన చదువుల్ని చదివించుకుంటుంది. చాలా ఆదర్శంగా సమాజంలో చాలామందికి ఆదర్శంగా నిలిచింది. కాబట్టి కష్టం అనేది ఊరికే పోదు. మనం కష్టపడి చదవటం వల్ల లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వలన ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయని ఈవిడ ప్రూవ్ చేయటం జరిగిందండి. అలానే కోటేశ్వరరావు అలా రమ అనే ఇద్దరు కపుల్స్ అదే దంపతులు, అలానే రామకృష్ణ అండ్ విజయలక్ష్మి ఇలా వీళ్ళు మ్యారీడ్. వీళ్ళు మన ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నారు. అలాగే పంచాయతీ సెక్రటరీ కోచింగ్ కూడా తీసుకున్నారు. వాళ్ళకి గ్రూప్ 2లో జాబ్ రాలేదు, అలాగే పంచాయతీ సెక్రటరీలో కూడా జాబ్ రాలేదు. అలా అని వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఆపలేదండి. ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి ఇంచుమించుగా ఒక 2-3 years ప్రిపరేషన్ కంటిన్యూ చేసి 2019 సచివాలయం నోటిఫికేషన్లో వీళ్ళు నలుగురు కూడా జాబ్ సెలెక్ట్ కావడం జరిగింది. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని చదివించుకుంటూ చాలనంత జీతంతో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేశారు. వాళ్ళకి ఆ భగవంతుడు చూశాడు, ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది ఇచ్చాడండి. చాలా సంతోషం అనిపిస్తుంది. అలా ఆ 2019 సచివాలయం నోటిఫికేషన్లో మన జిఎస్ స్టడీ సెంటర్ నుండి ఇంచుమించుగా 100 మందికి పైగా సచివాలయం జాబ్స్ సెలెక్ట్ కావడం అనేది జరిగిందండి. అలానే చాలామంది స్టూడెంట్స్ ఇంకా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేసరికి భాగ్యలక్ష్మి అండ్ గిరిజ అనే ఇద్దరు అమ్మాయిలు మన ఇన్స్టిట్యూట్లో కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. అంటే వీరు సెలెక్ట్ క్యాండిడేట్స్ చెప్తాను, చాలామంది జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారండి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. తర్వాత ఫిజికల్ టెస్ట్లో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. సరే, కానిస్టేబుల్ మెయిన్స్కి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వలనో లేకపోతే పిల్లలను చూడడానికి ఎవరో లేరు అని వాళ్ళిద్దరూ కూడా ఒకరోజు నా దగ్గరికి వచ్చి, సార్ మరి మేము ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయలేం సార్, మేము ప్రిపరేషన్ ఆపేస్తాం సార్, ఎందుకంటే మా పరిస్థితి బాగాలేదు సార్ అని నాతో చెప్పడం జరిగింది. నేను ఆ రోజు వాళ్ళకి ఒకే విషయం చెప్పాను, అమ్మా ఈరోజు ఉండే పరిస్థితి రేపు ఉండదు, ఎప్పుడు ఒకేలాంటి పరిస్థితి అనేది ఉండదు. మీ కష్టపడి మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, ఫిజికల్ క్వాలిఫై అయ్యారు. మీరు ఒక 2-3 months కానీ మీకుండేటువంటి కష్ట నష్టాలని, మీకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులని కష్టంతో ధైర్యంతో ఎదుర్కోండి, ఖచ్చితంగా మీ సక్సెస్ ఉంటుందని వాళ్ళని మోటివేషన్ చేయటం జరిగింది. ఆ రోజు వాళ్ళు ఆ కానిస్టేబుల్ మెయిన్స్కి క్లాసెస్కి అటెండ్ అయ్యి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేశారు. ఆ ఏపీ కానిస్టేబుల్గా ఆ నోటిఫికేషన్లో వాళ్ళిద్దరూ కూడా సెలెక్ట్ కావడం అనేది జరిగిందండి. చూడండి, మరి ఏదో మన సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు కానీ ఆ రోజు కానీ ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల వలనో లేకపోతే ఏదో
కష్ట నష్టం వలనో వాళ్ళు కానీ ప్రిపరేషన్ కానీ ఆపినట్లయితే ఈరోజు వాళ్ళు ఈ ప్లేస్లో ఉండేవాళ్ళు కాదు. అలానే అదే గ్రూప్లో వాసు మరియు భాస్కర్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా. వాసు వాళ్ళు మదర్ తను ఎక్కడో కష్టపడి చిన్న పని చేసుకుంటూ తను చిన్నప్పటి నుంచి చదివించుకొని వచ్చిందండి. తన తల్లి తాలూకు కష్టాన్ని చూసి ఆ అబ్బాయి అయితే చాలా కష్టపడి చదివి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చి చాలా కష్టపడి చదివి అదే నోటిఫికేషన్లో ఈ భాస్కర్ మరియు వాసు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. చాలా సంతోషం అనిపించిందండి. ఆ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆ నోటిఫికేషన్ ఇంచుమించుగా 10 నుంచి 15 మంది అభ్యర్థులు ఎస్ఐ మరి కానిస్టేబుల్స్గా సెలెక్ట్ కావడం అనేది జరిగింది. అలానే నారాయణరావు ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చనిపోవటం జరిగింది. వాళ్ళ మదర్ అలాగే తనకు ఒక సిస్టర్ అండ్ బ్రదర్. తన తల్లి ఎక్కడో పని చేసుకుంటూ తన్ని చదివించడం అనేది జరిగిందండి. తను ఒక 10th క్లాస్కి వచ్చినాక తను కూడా ఒక పార్ట్ టైంగా ఏదో జాబ్ చేసుకుంటూ ఇంటర్, డిగ్రీ, బీఈడి, పీజీ ఇలా కంప్లీట్ చేసుకొని అలానే తన తమ్ముడిని చెల్లిని చదివించి తన తల్లికి సపోర్ట్గా ఉంటూ తన ప్రిపరేషన్ అనేది, తన క్వాలిఫికేషన్ అనేది పెంచుకుంటూ 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యి దురదృష్టవశాత్తు 2 మార్కుల్లో జాబ్ కోల్పోవటం జరిగిందండి 2018 డిఎస్సిలో. కానీ తన తాలూకా ఆత్మవిశ్వాసం అనేది ఏం కోల్పోలేదు. తన ప్రిపరేషన్ని మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సి ఎగ్జామ్ వరకు కూడా కంటిన్యూ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తన ప్రిపరేషన్ కంటిన్యూ చేసి తన చెల్లిని తన తమ్ముడిని చదివించుకుంటూ మొన్న జరిగినటువంటి మెగా డిఎస్సి రిజల్ట్లో ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విభాగంలో 17th ర్యాంక్ సాధించడం అనేది జరిగిందండి. ఎంత అద్భుతం చూడండి. మనం అనుకుంటాం మనం ఇవన్నీ చెప్పటమే కానీ చేస్తే తెలుస్తుందంటారు. ఇవన్నీ కూడా యథార్థాలు. నేను చెప్పినవన్నీ యథార్థాలు. కష్టపడి చదవండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉందని వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేయటం అనేది జరిగిందండి. అలానే ఇంకా చాలామంది స్టూడెంట్స్ అండి. లక్ష్మీ సంతోషి ఈమె హైదరాబాద్లో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకునేవాళ్ళు. ప్రైవేట్ జాబ్ చేసుకొని 2018లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినాక లగేజ్తో పాటు మన ఇన్స్టిట్యూట్లో వచ్చి డైరెక్ట్గా జాయిన్ అవ్వటం జరిగిందండి. చాలా డిసిప్లిన్. అంటే ఒక ప్రైవేట్ జాబ్ ఎన్నాళ్ళు చేస్తాం, మనం గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి, మన ఫ్యామిలీకి మంచి సెక్యూరిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆవిడ 2018లో డిఎస్సి కోచింగ్ మన దగ్గర తీసుకొని ప్రిపరేషన్ చాలా చక్కగా హార్డ్ వర్క్ చేసింది. అయితే ఆమె కూడా 2018 డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ 1 మార్కులో జాబ్ కోల్పోవటం జరిగిందండి. అయితే ఆమె కూడా సార్ నేను మళ్ళా చదువుతాను సార్ అని 2024లో మనం మెగా డిఎస్సికి సంబంధించినటువంటి కోచింగ్ ప్రారంభించినప్పుడు ఆమె వైజాగ్లో ఉన్నప్పటికీ కూడా వైజాగ్ నుంచి ప్రతిరోజు కూడా ఒక 100 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసుకొని మరలా కోచింగ్ జాయిన్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసి ఆమె స్కూల్ అసిస్టెంట్ మన మెగా డిఎస్సి రిజల్ట్స్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో సెలెక్ట్ కావడం జరిగిందండి. చూడండి మరి మనం అనుకుంటాం ఎక్కడికైనా వెళ్ళాలంటే 10-15 కిలోమీటర్లు వెళ్ళాలా మనం. అలాంటిది ఆవిడ 100 కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేస్తూ తన పిల్లల్ని చూసుకుంటూ కోచింగ్ అయిపోయినాక రిమైనింగ్ టైం నైట్ 12 o'clock మార్నింగ్ 4-5 లేచి చదివి మళ్ళీ కోచింగ్ క్లాస్ ఏ క్లాస్ కూడా విడిచిపెట్టేవాళ్ళు కాదు. అన్ని క్లాసెస్కి అన్ని ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి ద బెస్ట్ రిజల్ట్స్ సాధించడం అనేది జరిగిందండి. అలానే జరీనా బేగం ఈమె వైజాగ్లో ఉంటారు ఆవిడ. ఆమెకి చెప్పారంట మరి ఈ వైజాగ్లో ఏ కోచింగ్ సెంటర్ బాగుంటుందంటే జిఎస్ స్టడీ సెంటర్లో బాగా చెప్తారు. అక్కడైతే మొత్తం స్టేట్లో ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళే వచ్చి చెప్తారు, ఎగ్జామ్స్ బాగా పెడతారని ఎవరో తనకి చెప్పడం జరిగింది. ఆవిడ కూడా అక్కడ డెమో క్లాసెస్కి వెళ్ళటం జరిగింది. తనకు నచ్చలేదు.
ఒకరోజు అనకాపల్లి వచ్చి మన ఇన్స్టిట్యూట్లో డెమో క్లాస్ వినటం జరిగింది. డెమో క్లాస్ వినిన రోజే తనకి క్లాసెస్ నచ్చి వెంటనే అడ్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది 2018లో. ఈ కోచింగ్ తీసుకున్నాక ఆవిడ కూడా చాలా డిసిప్లిన్ అండి. చాలామంది నెగ్లిజెన్స్ చేస్తారు. ఈరోజు క్లాస్కి వెళ్ళకపోయినా పర్వాలేదులే, చదువుకోవచ్చులే అని చాలా నెగ్లిజెన్స్ చేస్తారు. ఆవిడ ఏ రోజు కూడా వైజాగ్ నుంచి రోజుకి 100 కిలోమీటర్లు అనకాపల్లి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ఏ రోజు కూడా క్లాస్ మిస్ అవ్వకుండా, ఏ రోజు కూడా ఎగ్జామ్ మిస్ కాకుండా మొత్తం కోచింగ్ ఎన్ని రోజులు జరిగిందో అన్ని కోచింగ్ అటెండ్ అయ్యి తర్వాత ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసి ఒకేసారి 3 జాబులు సెలెక్ట్ కావడం జరిగిందండి. ఫస్ట్ వన్ హెచ్జిటి, అలానే మోడల్ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీజీటీ, అలాగే 2019 సచివాలయం నోటిఫికేషన్లో కూడా ఆవిడ జాబ్ సెలెక్ట్ కావడం అనేది జరిగింది. చూడండి, ఎంత మనం అనుకుంటాం ఇది మనకే ఒకరికి ఇబ్బంది ఉన్నట్టు, కానీ వాళ్ళు చూడండి ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయటం వలన ఆవిడ ఒకేసారి 3 జాబులు సెలెక్ట్ కావడం జరిగింది. అయితే ఆవిడ ప్రిపరేషన్ అనేది ఆపలేదండి. సార్ ఎప్పుడైనా నాకు సమ్మర్ హాలిడేస్లో గ్రూప్ 2 కోచింగ్కి వస్తాను సార్ అని గ్రూప్ 2 కోచింగ్ రావడం జరిగింది. అలాగే మొన్న సమ్మర్లో తనకి హాలిడేస్ అయినప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి మరలా వైజాగ్ నుంచి అప్ అండ్ డౌన్ చేసి కోచింగ్ తీసుకోవడం జరిగింది. మొన్న మెగా డిఎస్సి రిజల్ట్లో ఆవిడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా సెలెక్ట్ కావడం జరిగిందండి. చూడండి, మనకు ఒక జాబ్ వస్తేనే మనం ప్రిపరేషన్ అనేది ఆఫ్ చేస్తాం, అంతా అయిపోయిందని. కానీ ఆవిడ ఆగలేదండి. ఇంకా ఉన్నతమైన ప్లేస్కి వెళ్ళాలి, మంచి స్థానంలో ఉండాలి అని ఆవిడ ఆ ప్రయత్నం చేశారు. ఈరోజు సెలెక్ట్ అయ్యారు. చాలా ఆనందం అనిపిస్తుందండి వాళ్ళని చూస్తే. అలానే మొన్న ఒక వీడియో కూడా చేశాను. పేర్లు ఏంటంటే తులసి మరియు కమల. వీళ్ళిద్దరూ కూడా అక్కచెల్లెళ్ళండి. వీళ్ళకి ఊహ తెలియకముందే తన తల్లిదండ్రులు చనిపోవటం అనేది జరిగింది. తన తల్లిదండ్రులు చనిపోయినాక వాళ్ళు తన గ్రాండ్ ఫాదర్ సంరక్షణలో పెరగటం జరిగింది. ఒక 10th క్లాస్ వరకు కూడా అతను చదివించారు. తర్వాత వాళ్ళు ఏదో చిన్న పని చేసుకుంటూ పార్ట్ టైంగా ఏదో చేసుకుంటూ ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే పీజీ, అలాగే హిందీ పండిట్ ట్రైనింగ్, అలాగే తెలుగు పండిట్ ట్రైనింగ్, నెట్ స్లెట్ కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. చూడండి, అలా ఆగుకుంటా వాళ్ళు మొన్న జరిగినటువంటి 2025 మెగా డిఎస్సిలో కూడా మన కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ మొన్న మెగా డిఎస్సి రిజల్ట్లో స్కూల్ అసిస్టెంట్ తెలుగు విభాగంలో 9th ర్యాంక్ సాధించడం జరిగింది. తులసి అండి. తులసి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కేటగిరీలో 9th ర్యాంక్, డిస్ట్రిక్ట్లోనే 9th ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే కమల అనే అమ్మాయి ఈ జోన్ 1లోన హిందీలో సాధించడం జరిగింది. చూడండి, మనకి ఎన్నో సదుపాయాలు, ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనకు అది సరిగా లేదు, ఇది సరిగా లేదు, నాకు బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, మీరు నాకు సరిగా డబ్బులు ఇవ్వట్లేదని పేరెంట్స్ మనం ఇబ్బంది పెడుతుంటాం. కానీ వాళ్ళకి పేరెంట్స్ లేరు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్ట నష్టాలని అనుభవించి వాళ్ళ పట్టుదలని సడలించకుండా కంటిన్యూగా ప్రిపరేషన్ చేయటం వలన ఈరోజు వాళ్ళు మంచి సక్సెస్ సాధించారు. చాలామందికి ఆదర్శంగా నిలిచారండి. ఇలాంటి చాలా ఉదాహరణలు అండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను మీకు. చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర అయితే ఏపీపీఎస్సి గ్రూప్స్ కానీ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కానీ, అలానే డిఎస్సి కానీ, సచివాలయం జాబ్స్ కానీ, బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, డిఫెన్స్, ఇటువంటి జాబ్స్ వివిధ కేటగిరీల నుంచి కొన్ని వేల మంది స్టూడెంట్స్ మన జిఎస్ స్టడీ సెంటర్ నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. చాలామంది అనుకుంటారు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకే ఈ కష్టాలన్నీ కూడా, నాకే ఈ బాధలన్నీ అని అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుందండి. ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టం ఉందనో లేదో ఇబ్బంది ఉంది అనో మనం దాన్నే ఒక బూచిగా చూపి మనం లక్ష్యాన్ని కానీ మనం మర్చిపోయినట్లయితే మనం ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేం. ఇలా మన ఇన్స్టిట్యూట్ నందు క్లాసెస్తో పాటు హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్,
అలానే ఇలా మోటివేషన్ క్లాసెస్ కూడా ఈ స్టూడెంట్స్కి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలంటే, మీరు సక్సెస్ కావాలంటే మీరు జిఎస్లో చేరండి. మీ కలలను నెరవేర్చుకోండి. ఎల్లప్పుడూ కూడా మీ జిఎస్ఆర్ మీకు అండగా ఉంటాడు. అలానే టెట్ మరియు డిఎస్సికి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2, అలానే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి కొత్త బ్యాచ్లు అనేవి త్వరలో ప్రారంభమవుతాయి. రండి, మొదటి 2 రోజులు కూడా ఫ్రీగా డెమో క్లాసెస్ వినండి, నిర్ణయం అనేది తీసుకోండి. మరలా మరిన్ని మోటివేషనల్ వీడియోస్తో, అలాగే టెట్ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్కి సంబంధించినటువంటి వీడియోస్తో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. శుభదినం.